పీరియడ్ టైంలో ఉమెన్స్లో అవ్వచ్చు, గర్ల్స్లో అవ్వచ్చు, ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం స్టమక్ పెయిన్, దాంతోపాటు లెగ్ పెయిన్స్, మూడ్ స్వింగ్స్, ఇలా రకరకాల ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఈ పెయిన్స్ని తగ్గించుకోవడానికి పెయిన్ కిల్లర్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఒక్కొక్కసారి మనకి మన బాడీకి అలవాటు పడిపోయి మళ్ళీ పీరియడ్ టైంలో ఆ పెయిన్ కిల్లర్ వేసుకునే వరకు పెయిన్ని భరించలేక బెడ్ మీద నుండి కిందకి దిగలేని పరిస్థితి కూడా చూస్తూ ఉంటాం. మరి అసలు ఎటువంటి మెడిసిన్ లేకుండా మనం ఈ పెయిన్ని ఎలా తగ్గించుకోవాలి, పీరియడ్ టైంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామాలు చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే గర్ల్స్ పీరియడ్ టైంలో వాటర్ అనేది తాగడం బంద్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనలో ఉన్న ఎనర్జీ అనేది లో అయిపోతుంది. ఇంకా నీరసంగా అనిపించడం, ఎక్కువగా పెయిన్ని చూస్తూ ఉంటారు. పీరియడ్ టైంలో వాటర్ని ఎప్పుడూ కూడా బంద్ చేయకూడదు. కంటిన్యూగా వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. కొద్దిగా వాటర్ని తీసుకుంటూ మనం తీసుకునే ఫుడ్, ఆకుకూరలు, గుడ్లు, అలాగే ఎక్కువగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం, మంచి ఆహారంతో పాటు మంచి నిద్రని తీసుకోవడం, ప్రాపర్గా 8 hours స్లీప్ ఉండేలా చూసుకోవడం. అలా అని చాలామంది ఈ పీరియడ్ టైంలో బెడ్కే పరిమితమై ఉంటూ ఉంటారు. అది కూడా చాలా వరకు తప్పే. మనం అలా ఉండడం వల్ల ఆ పెయిన్ తగ్గకపోగా మనలో ఉన్న మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువయ్యి మనకి ఎక్కువగా మనకు తెలియకుండానే ఫ్యామిలీ మెంబర్స్ మీద అరవడం, చిరాకు, కోపం వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం పీరియడ్ టైంలో వాక్ చేయడం చాలా మంచిది. ఒక 2 hours ఒకసారి మనం నడవడం వల్ల మనకి మూడ్ అనేది రీఫ్రెష్ అయ్యి మూడ్ స్వింగ్స్ని కంట్రోల్లో ఉంచుకొని మన హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇక వ్యాయామాల విషయానికి వస్తే పీరియడ్ టైంలో పిల్లలు మాత్రమే కాదు, ఉమెన్స్ కూడా ఫాలో అవ్వాల్సిన ఈ 3 వ్యాయామాలను మీరు రెగ్యులర్గా చేసినట్లయితే మీకు ఎటువంటి పెయిన్ లేకుండా పీరియడ్ టైంలో కూడా మీరు యాక్టివ్గా ఉండవచ్చు. మరి ఆ 3 వ్యాయామాలు ఏంటో తెలుసుకుందామా? ఒకటి చైల్డ్ పోజ్, రెండవది బటర్ఫ్లై, మూడవది క్యాట్ అండ్ కౌ పోజ్. మరి వీటిని ఎలా చేయాలో కూడా చూసేద్దాం రండి. ఫస్ట్ది బటర్ఫ్లై. మనం ఇలా సుఖాసనం నుండి మన 2 పాదాలను ఇలా దగ్గరగా జోడించి 2 చేతులతో ఇలా లాక్ చేసి బటర్ఫ్లై లాగా ఇలా కాళ్ళను పైకి కిందకి ఇలా బటర్ఫ్లై లాగా ప్రెస్ చేయడం. ఇలా చిన్నగా స్టార్ట్ చేసి ఒక 5 minutes ఇలా చేసినట్టయితే పీరియడ్ టైంలో వచ్చే పెయిన్ తగ్గడంతో పాటు పీరియడ్ కూడా రెగ్యులర్ అవుతుంది. ఇక రెండవది క్యాట్ అండ్ కౌ పోజ్. మనం ఇలా టేబుల్ పోజ్లో ఉండి ఇలా కౌ పోజ్ నుండి ఇలా క్యాట్ పోజ్కి ఇలా అప్ చేసినప్పుడు డీప్గా బ్రీత్ తీసుకోండి. ఇలా కౌ పోజ్లోకి రాగానే బ్రీత్ ఇలా ఇన్హేల్ చేస్తూ ఇలా ఎక్స్హేల్ చేయండి. ఇలా మనం ప్రతిరోజు కూడా ఒక 5 minutes చేయడం అనేది చాలా మంచిది. ఇక మూడవది బాలాసనం. మనం ఇలా వజ్రాసనంలో కూర్చొని 2 చేతులను ఇలా ముందుకు చాచి తల ముదురుని నేలకి ఆనించదు. ఇలా ఆనించి రిలాక్స్ అవుతూ ఒక 5 to 10 minutes అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి.
ఇలా ఈ 3 ఆసనాలతో పాటు సరైన డైట్ని ఫాలో అవుతూ ప్రాపర్గా వాటర్ తీసుకుంటూ మంచి నిద్రను తీసుకున్నట్టయితే స్ట్రెస్ తగ్గడంతో పాటు పీరియడ్ రెగ్యులర్ అవ్వడంతో పాటు పీరియడ్ టైంలో వచ్చే మూడ్ స్వింగ్స్ కానీ పీరియడ్ టైంలో వచ్చే పెయిన్స్ కానీ శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఇవి చాలా సులభమైన ఆసనాలే కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా ప్రాక్టీస్ చేయించండి. మరి మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.